ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అష్టమంలో గురువు వీరికి బలంగా ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు, అనుకోని సంఘటనలు కొన్ని వీరికి మేలు చేసే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. ఏదైనా అయిపోతుందేమో లేదా ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉంటాయి అనుకుంటారు. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మంచి ఫలితాలే మీరు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ద్వితీయ తృతీయాధిపతి శని చతుర్థంలో ఉన్నారు. అర్ధాష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ శనిలో కూడా శని భగవానుడు వీరికి చాలా బలంగా ఉన్నారు. అష్టక వర్గులోను, సర్వాష్టక వర్గులోను. కాబట్టి ఏదైనా సరే మీరు ధైర్యంగా చేసి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. ఉద్యోగంలో మీరు ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేస్తే కొంతవరకు ఫలిస్తుంది. వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఉన్న వారికి, టెక్నికల్ రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, మెడికల్ రంగంలో ఉన్న వారికి, ఫార్మా రంగంలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కూరగాయల వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. అదేవిధంగా దశమాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. శుక్రుడితో కలిపి చెయ్యని తప్పుకి నింద పడవలసి వస్తుంది అన్న ఆలోచన ఉంటుంది. అయితే దైవానుగ్రహం వల్ల అవన్నీ సమసిపోతాయి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం కానీ, దుర్గా స్తోత్రం కానీ పఠించండి. ఎందుకంటే అష్టమ గురువు ఇటు అర్ధాష్టమ శని రెండూ నడుస్తుంది కాబట్టి గోచారరీత్యా దుర్గా స్తోత్రము, దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే వారికి, సినిమా రంగంలో వెళ్ళే వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంటుంది. ఫార్మసీ రంగంలో వారికి కానీ, అగ్రికల్చర్ రంగాల వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వైద్య ఉన్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. మెకానికల్, సాఫ్ట్వేర్ రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. ఏదైనా సరే మనం చదవాలి, వెళ్ళాలి అన్న ఆలోచన ఉంటుంది. ఒక్కొక్కసారి మనసు పరిపదవిగా ఉంటుంది. ఇలా వెళ్ళాలా, అలా వెళ్ళాలా, ఏది వెళ్తే బాగుంటుందని. ఏదైనా సరే పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి, భవిష్యత్తు బాగుంటుంది. దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి, చక్కగా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. మీరు పేరు మీద చేసే వ్యాపారాలు సానుకూల పడతాయి, పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ధనం కొంతవరకు తక్కువగా ఉన్నప్పటికీ భగవత్ సంకల్పం వల్ల కొన్ని శుభకార్యాలు చేయగలుగుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక రంగంలోకి ఎక్కువగా వెళ్ళడానికి మంచి అవకాశాలు ఉంటుంది. భాగ్యంలో కేతు ఉన్నారు. దశమాధిపతి అయిన బుధుడు సప్తమంలో శుక్రుడితో కలిసి ఉన్నారు. అదేవిధంగా స్థిరచరాశికి సంబంధించిన వ్యవహారాలు, మీకు రావాల్సిన ఆస్తుపాస్తులు ఏవైతే ఉన్నాయో అవి మీకు లభిస్తాయి. కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కూడా మీకు సానుకూలపడుతుంది. అయితే ప్రతిదీని మనసుకు తీసుకుని ఎక్కువగా ఆలోచించడం వల్ల, స్ట్రెస్ గురవడం వల్ల ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. నార్మల్గా అయితే మీకు ఆరోగ్యరీత్యా అన్నీ బాగానే ఉంటుంది. కానీ ఎక్కువగా ఓవర్గా థింక్ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన, మంగళవారం నాడు, శనివారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయండి. అదేవిధంగా ఇంట్లో కానీ కార్యాలయం కానీ హనుమాన్ చాలీసా వినడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు చతుర్ముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం, ఆడవారు కాలవే రూప మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం నాడు కానీ గురువారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in